హలో హాయ్ వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఈరోజు మనము ఈ వీడియోలో పేపర్ 2కి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 18th జూన్ ఎప్పుడు 18th జూన్ 2025 రోజు కండక్ట్ చేసినటువంటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్వశ్చన్ పేపర్ను దాని గురించి డిస్కస్ చేద్దాము. ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఇచ్చారు, ఏ విధమైనటువంటి ఆన్సర్స్ మనం రాయాలి. సో ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడే వీడియో స్టార్ట్ చేద్దాము. అయితే ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి డిస్ప్లే పైన కనిపిస్తుంది చూడండి. సో ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 18th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. సో 18th జూన్ అండి. ఓకే, సో ఏ విధమైన క్వశ్చన్ అడిగారో చూద్దాము సబ్జెక్ట్ వైజ్గా. సో ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ है ఈ తెలుగు మీడియం పేపర్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సిడిపి అండి ఫస్ట్. సో మొత్తము 150 క్వశ్చన్స్ ఉంటాయి అయినా 150 లెక్కించి ఇప్పుడు సిడిపి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు ఉంటుంది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడగడం జరిగిందనేది చూద్దాము ఇప్పుడు. సో స్క్రీన్ పైన చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1. సో మనం మాట్లాడుతున్నాం సిడిపి है ना, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి है ना, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. ఇది ఏ డేట్ది? 18th జూన్ 2025 రోజు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. సో ఏంది ఇది? షిఫ్ట్ 1 है ना, షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ ఇది. సో క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మునుపటి సంవత్సరాలతో పోలిస్తే గత సంవత్సరం నుండి తన 12 ఏళ్ల కుమార్తెకు ఆమె దుస్తులు సరిపోకపోవడం చాలా వేగంగా జరుగుతుందని చరిత్ర గ్రహించింది. దీనికి సంబంధించిన పెరుగుదల మరియు వికాస సూత్రం ఏంటిది అని అడిగారు. సో స్క్రీన్ పైన కనిపిస్తుంది. పెరుగుదల మరియు వికాస వేగంతో ఏకతీరిగా సాగదు, అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం, పరస్పర సంబంధ సూత్రం, స్థిర పాదాభిముఖ సూత్రం. ఆన్సర్ ఏమవుతుంది? పెరుగుదల మరియు వికాస వేగం ఏకతీరిగా సాగదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. సో క్రింది స్టేట్మెంట్లు ఏంటిది? పెరుగుదల మరియు వికాసం అనేవి ఆనువంశికత మరియు పరిసరాల యొక్క ఉమ్మడి ఉత్పత్తి. నెక్స్ట్, సంగీతం గురువు కుమార్తె అయిన లక్ష్మి బాల్య దశ నుండి సంగీతం వినుకుంటూ పెరిగి ప్రసిద్ధ గాయని అయింది. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? ఆప్షన్ 1 స్టేట్మెంట్ ఏ సరైనది కానీ స్టేట్మెంట్ బికి సరైన వివరణ అందించదు. స్టేట్మెంట్ ఏ సరైనది మరియు స్టేట్మెంట్ బికి సరైన వివరణను అందిస్తుంది. సో ఆన్సర్ స్టేట్మెంట్ ఏ సరైనది మరియు స్టేట్మెంట్ బికి సరైన వివరణ అందిస్తుంది అనేదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక వ్యక్తి తల పరిమాణం అతని శరీర పరిమాణంతో పోలిస్తే జీవితాంతం స్థిరంగా ఉంటుంది, వయస్సుతో పాటు పెరుగుతుంది, వయస్సుతో పాటు తగ్గుతుంది, ప్రాగుక్తీకరించలేము. ఆన్సర్ ఏముంది? వయస్సుతో పాటు పెరుగుతుంది అని అంటున్నాం. వయస్సుతో పాటు తగ్గుతుంది. ఒక వ్యక్తి యొక్క తల పరిమాణం అతని శరీరం పరిమాణంతో పోలిస్తే వయస్సుతో పాటు తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4. వికాస సూత్రాలకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించును. సరికాని స్టేట్మెంట్ని గుర్తించమన్నాడు.
ఏంటిది సరికానిది? ప్రస్తుత కృత్యాలు పూర్తి చేయడంలో వైఫల్యం భవిష్యత్తులో పనులను పూర్తి చేయడంలో ఇబ్బందులకు దారితీస్తుంది. వికాస కృత్యాలు వయస్సుకు సంబంధించినవి. పిల్లవాడి సాంస్కృతిక సమూహం వలన అతని వికాస కృత్యాలు ప్రభావితమవుతాయి. వికాస కృత్యాలు తప్పనిసరిగా వికాస దశతో ముడిపడి ఉండవు. ఆన్సర్ ఏమవుతుంది? 4. వికాస కృత్యాలు తప్పనిసరిగా వికాస దశతో ఉమ్మడిపడి ఉండవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 5 ఏళ్ల అంజలి తోట నుండి పూలు కోయాలనుకుంది. కానీ ఆమె తండ్రి, నువ్వు పూలు కోస్తే కాపలాదారుడు నన్ను తీసుకెళ్తాడు అని చెప్పినందున ఆగిపోయింది. అంజలి నైతిక వికాస దశ ఏంటిది? పూర్వ సాంప్రదాయక నైతిక 2వ దశ, పూర్వ సాంప్రదాయక నైతిక 1వ దశ, మొదటి దశ, నెక్స్ట్ సాంప్రదాయక నైతిక 3వ దశ, సాంప్రదాయక నైతికత 4వ దశ. ఆన్సర్ ఏమవుతుంది? పూర్వ సాంప్రదాయక నైతిక మొదటి దశ అని ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన 6. క్వశ్చన్ నెంబర్ 6. కావేరి తన స్నేహితురాలి ఆఫీసుకి వెళ్ళి తన స్నేహితురాలిని ఎలా చేరుకోవాలో తెలుసుకోవడానికి చుట్టూ చూసింది. నేమ్ బోర్డ్ లేని డిస్క్ ముందు ఎవరో కూర్చొని ఉండటం ఆమె చూసింది. ఇది ఫ్రంట్ డెస్క్ అని రిసెప్షన్ లాగా ఉందని భావించి ఆమె వద్దకు విచారణ కోసం వెళ్ళింది. పియాజే ప్రకారం అక్కడ జరిగిన సంజ్ఞానాత్మక పనితీరు ఏంటిది? పదిలపరచడం, అనుగుణ్యం, సాంశీకరణం, సర్దుబాటు. ఆన్సర్ సాంశీకరణము అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. స్మృతి తన 15 ఏళ్ల కుమార్తె సోని భవిష్యత్తులో ఏ రంగంలో విజయం సాధిస్తుందో తెలుసుకోవాలని, తద్వారా +2 స్థాయిలలో కోర్సును ఎంచుకోవడంలో ఆమె మార్గనిర్దేశం చేయాలని అనుకుంది. స్మృతి ఒక కౌన్సిలర్ వద్దకు సోనీని తీసుకెళ్ళింది. కౌన్సిలర్ ఒక పరీక్ష నిర్వహించిన తర్వాత సోనీ మెకానికల్ ఇంజనీరింగ్లో చాలా బాగా రాణించగలదని సూచించారు. సోనీపై ఆ కౌన్సిలర్ నిర్వహించిన పరీక్ష ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు: ఆలోచన, ప్రజ్ఞ, అభిరుచి, సహజ సామర్థ్యం. ఆన్సర్ ఏమవుతుంది? సహజ సామర్థ్యం, అప్టిట్యూడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 3 మహిళలు తమ భర్తల గురించి మాట్లాడుతున్నారు. ఏ అనే మహిళ నా భర్త అందమైనవాడు అని చెప్పింది. బి అనే మహిళ నా భర్త క్రీడాకారుడు అని చెప్పింది. సి అనే మహిళ నా భర్త పిల్లలను ప్రేమిస్తాడని చెప్పింది. 3 మహిళలు తన భర్త మూర్తిమత్వాన్ని పూర్తిగా వర్ణించిన మహిళ ఏంటిది? ఏ కాదు, బి కాదు, సి కాదు. బి మాత్రమే, సి మాత్రమే, ఏ మాత్రమే. ఆన్సర్ ఏ కాదు, బి కాదు, సి కాదు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంకోసారి మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సమర్థ్ చాలా అహంకారపు పూరిత వ్యాపారవేత్త. అతని ఉత్పత్తి నాణ్యత గలదైనప్పటికీ వినియోగదారులు అతని అహంకారం వలన అతని వద్దకు రావడం మానేశారు. దీనిని గ్రహించిన సమర్థ్ తన వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి వినియోగదారుల పట్ల తన ప్రవర్తనను మార్చుకున్నాడు. సమర్థ్ ప్రవర్తనలోని ఈ మార్పును దీనికి ఉదాహరణ చెప్పవచ్చు. దేనికి ఉదాహరణ మార్పు?
అభిరుచి, సర్దుబాటు, అలవాటు, రక్షక సూత్రం. ఆన్సర్ సర్దుబాటు అయినా అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ అంటే ఇతరుల కోసము తను అడ్జస్ట్ అయ్యాడు కాబట్టి సర్దుబాటు, అడ్జస్ట్మెంట్ అని రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ పద్ధతిలో వ్యక్తి యొక్క వయస్సు, అధ్యయనం యొక్క విషయం మరియు వస్తువు రెండింటిగా ఉంటుంది. ఆప్షన్ ఏ ప్రయోగం, అంత పరిశీలన, సర్వే పద్ధతి, వ్యక్తి అధ్యయనం. ఆన్సర్ ఏమవుతుంది? అంత పరిశీలన అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన ఉంది చూడండి. ఇది లేకుండా అభ్యసనం జరగదు. ఏం లేకుండా అభ్యసనం జరగదు? ఏంది? ముద్ర వేయడం, పాఠశాల, ప్రక్రియ, అనుభవం. ఆన్సర్ అనుభవం అనేది, ఎక్స్పీరియన్స్ అనేది లేకుండా పాఠశాల అనేది జరగదు, అభ్యసనం అనేది జరగదు అంటున్నారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సచిన్ ఒక తెలివైన విద్యార్థి. అతని తండ్రి అతన్ని డాక్టర్ కావాలని కోరుకున్నాడు మరియు +2 స్థాయిలలో సైన్స్ గ్రూప్లో చేర్పించాడు. కానీ న్యాయవాది కావాలనుకున్న సచిన్ వైద్య విద్యలో సీటు పొందలేకపోయాడు. సచిన్ వైద్య విద్యలో సీటు పొందలేకపోవడానికి ఈ కింద పేర్కొన్న వాటిలో అత్యంత సంభావ్యత గల కారణం అతని డాష్ ఏంటిది? ప్రజ్ఞ, వయస్సు, శారీరక ఆరోగ్యం, ఆకాంక్ష. ఆన్సర్ ఆకాంక్ష కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 యత్నదోష అభ్యసనంలో అభ్యసకుడు కొన్ని ప్రయత్నాల తర్వాత ఇలా చేయడం వలన ఎటువంటి పొరపాట్లు లేకుండా పరిష్కారాన్ని కనుగొంటాడు. ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సరైన సమాధానాన్ని ఏంటి చూద్దాం. తప్పు ప్రతిస్పందనలను తొలగించడము, సరైన ప్రతిస్పందనను మాత్రమే స్థిరీకరించడం. అయితే సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు ఏ బీలకించి. ఏమంటున్నాడు? ఆప్షన్ ఏ బి రెండు, ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ బి రెండు కాదు అన్నాడు. ఆన్సర్ ఏమవుతుంది? ఏ అండ్ బి రెండు మాత్రమే, ఏ బి రెండు. ఏంటిది సరైన సమాధానము? తప్పు ప్రతిస్పందనలతో తొలగించడము, సరైన ప్రతిస్పందనలను మాత్రమే స్థిరీకరించడము. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలలో ఒక కృత్రిమ ఉద్దీపన దీనికి రాబడుతుంది. దేనికి రాబడుతుంది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. సహజ ప్రతిస్పందనకు సమానమైన నిబంధిత ప్రతిస్పందన, సహజ ప్రతిస్పందనకు సమానం కాని కృత్రిమ ప్రతిస్పందన, అసంబద్ధమైన ప్రతిస్పందన, యాదృచ్ఛిక ప్రతిస్పందన. ఆన్సర్ ఏమవుతుంది? సహజ ప్రతిస్పందనకు సమానమైన నిబంధిత ప్రతిస్పందన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బిఎఫ్ స్కిన్నర్ ప్రకారము ఒక ప్రతిస్పందన దీని వలన సంభవించినప్పుడు ఉద్భవిస్తుంది అని అంటారు. దేనివల్ల? ఆప్షన్ ఏ తెలివైన మరియు తెలిసిన మరియు తెలియని ఉద్దీపనలు రెండు, తెలిసిన ఉద్దీపనలు, తెలియని ఉద్దీపనలు, తెలిసిన లేదా తెలియని ఉద్దీపనలు. ఆన్సర్ ఏమవుతుంది? తెలియని ఉద్దీపనలు ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు కొన్ని చుక్కల చిత్రాలను ఇచ్చి అర్థవంతమైన చిత్రాలుగా పూర్తి చేయమని కోరింది. పిల్లలు చుక్కలను కలిపి పువ్వుల చిత్రాలను చూపించారు. ఇక్కడ ఇమిడి ఉన్న గెస్టాల్ట్ సూత్రం ఏంటిది? సారూప్యత, సామీప్యత, పూరణం, సరళ. ఆన్సర్ పూరణం అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఇవన్నీ క్వశ్చన్ మీరు బుక్లో రాసుకుంటే చాలా బాగుంటుందండి. సో సామాజిక నైపుణ్యాల సముపార్జన ఈ అభ్యసనం రంగంలో వస్తుంది. ఏ అభ్యసన రంగంలో వస్తుంది? సంజ్ఞానాత్మక, చలనాత్మక, భావావేశ और మానసిక చలనాత్మక. ఆన్సర్ భావావేశ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక వ్యక్తి జీవనాన్ని, అతని జాతి సంరక్షణను నిర్ధారించే ప్రేరకాలు ఏంటిది? స్క్రీన్ పైన కనిపిస్తుంది. గౌణ ప్రేరకం, ప్రాథమిక ప్రేరకాలు, సామాజిక ప్రేరకాలు, మానసిక ప్రేరకాలు. ఆన్సర్ ప్రాథమిక ప్రేరకాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వినీలా మరియు ఆమె 6 సన్నిహిత క్లాస్మేట్స్ 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. పాఠశాలలో ఉన్నప్పుడు తమ పుట్టిన రోజులను వారందరూ కలిసి జరుపుకునేవారు. వారందరిలో వినీలా వారి యొక్క పుట్టిన రోజులు మరియు వారి యొక్క వేడుకల వివరాలతో సహా అనేక విషయాలను గుర్తు చేసింది. ఆమె స్నేహితులు వినీలా ధారణ చూసి ఆశ్చర్యపోయారు. దీనిని ఇలా కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ నిలుపుదల, స్టోరేజ్, ఎన్కోడింగ్, జ్ఞప్తికి తెచ్చుకోవడం, అభ్యసనం. ఆన్సర్ నిలుపుదల అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిల్లో ఏది ఒక అభ్యసనం నుండి మరొక అభ్యసనానికి బదిలీ అవుతుంది? జ్ఞానం, నైపుణ్యాలు, అలవాట్లు, వైఖరులు. సరైన సమాధానాన్ని నేర్చుకోమన్నాడు. ఏంటిది? ఏబిసిడి అన్ని ఏంది? ఏవేవి మారుస్తాయట? క్రింది వాటిలో ఏది అభ్యసనం నుండి మరొక అభ్యసనానికి బదిలీ అవుతుంది? జ్ఞానం బదిలీ అవుతుంది, నైపుణ్యాలు బదిలీ అవుతుంది, అలవాట్లు మరియు వైఖరి. ఏబిసిడి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో ముందుగా నిర్ణయించిన లక్ష్యాలతో అభ్యసనం ఎక్కడ చక్కగా నిర్వహించబడుతుంది? ఎక్కడ? పాఠశాల, పరిసరాలు, కుటుంబం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఏంది? ఏ మాత్రమే. ఆన్సర్ ఏ మాత్రమే. ఏ మాత్రమే ఏంటిది? ఏ పాఠశాల పాఠశాల కరెక్ట్ ఆన్సర్. ఏంది? క్రింది వాటిలో పాఠశాల ముందుగా నిర్ణయించిన లక్ష్యాలతో అభ్యసనం పాఠశాలలో చక్కగా నిర్వహించబడుతుంది అని ఆన్సర్ మనము రాయవచ్చు. రాసుకోండి, చాలా బాగుంటుంది. ఈ క్వశ్చన్ రిపీట్ కాకపోవచ్చు కానీ దీన్ని తిప్పి అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వాటిలో ఒకటి ప్రభావవంతమైన బోధనకు ఒక వ్యూహం. ఏందదా? ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన విధానం, విద్య జీవిత నైపుణ్యాలను నుండి విడదీయడము, ఓపెన్ క్లాస్ రూమ్ విధానము, వివిక్త విద్య. ఆన్సర్ ఏమవుతుంది? ఓపెన్ క్లాస్ రూమ్ విద్య విధానము. ఆన్సర్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23 ABCDE పెద్దగా ఇచ్చిన అన్నాడు. చూద్దాం క్వశ్చన్ నెంబర్ 23. సో క్రింది వాటిలో ఎంక్వైరీ ఆధారిత అభ్యసనం జరిగే మార్గాలను గుర్తించండి. ఏంటిది? ప్రకృతిని గమనించడము, ఫలితాలను అంచనా వేయడము, చరాలను మార్చడము, పరిస్థితులను విశ్లేషించడము, వాదనలను మూల్యాంకనం చేయడము. ఆప్షన్ ABCD ఇచ్చిరు. సో ఆన్సర్ ఏమవుతుంది? ABCDE ఆల్ అన్ని అనేది ఇచ్చిండు. ఏమి అవి అన్నీ చూడండి. ప్రకృతిని గమనించడం అనేది కూడా ఎంక్వైరీ ఆధారిత అభ్యసనమే. ఫలితాలను అంచనా వేయడము, చరాలను మార్చడము, పరిస్థితులను విశ్లేషించడము, వాదనలకు మూల్యాంకనం చేయడం అనేది కూడా అన్ని ఎంక్వైరీ ఆధారిత అభ్యసనం కిందే జరుగుతుంది. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 24. సమ్మిళిత విద్యకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించు అంటాడు. అంటే తప్పు ఏంది గుర్తించమన్నాడు. అయినా సో తప్పేంటిది ఇక్కడ చూద్దాం. సమ్మిళిత పాఠశాల పిల్లలకు వారి అవసరాలకు అనుగుణంగా అభ్యసన అవకాశాలను అందిస్తుంది. సమ్మిళిత పాఠశాల అనేది విజాతీయ అభ్యాసకుల సమూహాన్ని స్వాగతిస్తుంది. సమ్మిళిత పాఠశాల శూన్య తిరస్కరణ సూత్రంపై నడుస్తుంది. సమ్మిళిత పాఠశాల సామాజికంగా వెనుకబడిన పిల్లలకు కలిగి ఉంటుంది. ఆన్సర్ డి కరెక్ట్ ఆన్సర్. కానీ ఇది తప్పు అన్నమాట. అయినా అంటే రాంగ్ అని అడిగింది కదా. సో ఆన్సర్ 4th one కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇవి 3 సై 1 2 3 3 కూడా కరెక్ట్ అన్నమాట. అయినా సరి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడొచ్చు. ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి, లేకపోతే లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఉచిత మరియు నిర్బంధ విద్య పిల్లల హక్కు చట్టము 2009 నియమం 2లో తల్లిదండ్రులు ఇలా నిర్వచించబడ్డారు. ఏంటిది? ఆప్షన్స్: పిల్లల సహజ తండ్రి లేదా తల్లి మాత్రమే, పిల్లల సహజ లేదా వసతి తండ్రి లేదా తల్లి మాత్రమే, పిల్లల సహజ లేదా దత్తత తీసుకున్న తండ్రి లేదా తల్లి మాత్రమే, పిల్లల సహజ లేదా వసతి లేదా దత్తత తీసుకున్న తండ్రి లేదా తల్లి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. క్రింది వాటిలో సాధన పరీక్ష యొక్క బ్లూ ప్రింట్లో కనిపించేవి: వాస్తవ పరీక్ష అంశాలు, వివిధ కంటెంట్ యూనిట్ల వెయిటేజ్, వివిధ లక్ష్యాలకు వెయిటేజ్, స్కోరింగ్కి. అయితే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏంటిది సరైన సమాధానము? బి మరియు సి మాత్రమే అన్నాడు. బి మరియు సి ఏంటిది ఇక్కడ? బి వివిధ కంటెంట్ యూనిట్ల వెయిటేజ్ మరియు సి ఏంటిది? వివిధ లక్ష్యాల వెయిటేజ్. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. పాఠశాలలో అన్ని కార్యకలాపాలకు ఒక విద్యా సంవత్సరంలో రోజుల సంఖ్యతో పరిమితం చేయబడిన మరియు దేశవ్యాప్తంగా దాదాపు ఒకే విధంగా ఉండే సమూహాన్ని ఇలా అంటారు. ఏమంటారు? చూద్దాము. అందుబాటులో ఉన్న సమయము, కేటాయించిన సమయము, నిమగ్నమైన సమయము, విద్య విషయక అభ్యసన సమయము. ఆన్సర్ అందుబాటులో ఉన్న సమయము. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. మనోవైజ్ఞానికుడు ప్రకారం పిల్లవాడు వాడి వాస్తవ వికాస స్థాయి నుండి ఉన్నత స్థాయి వికాసానికి చేరడానికి జ్ఞానవంతులు సహాయం చేస్తారు. దేనికి సహాయం చేస్తారు? పియాజే, వైగోట్స్కీ, ప్రోబెల్, బ్రూనర్. ఆన్సర్ వైగోట్స్కీ. है क्वेश्चन नंबर 29. క్వశ్చన్ నెంబర్ 29. నియమాలను రూపొందించి నియమాలను మార్చడానికి అనుసరించని మరియు కఠిన నియమాల అనుసారం తరగతిని నడిపించే ఉపాధ్యాయుని న్యాయకత్వ శైలి ఏంటిది? లైసేజ్ ఫెయిల్, ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం, జోక్యరహితం. ఆన్సర్ నిరంకుశత్వం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. లాస్ట్ క్వశ్చన్, సైకాలజీలో లాస్ట్ క్వశ్చన్ అండి, చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 30. బ్రూనర్ ప్రకారము అభ్యసనం అనేది అభ్యాసకుల యొక్క వీటిచే ప్రభావితమైన ఒక క్రియాశీల ఆవిష్కరణ ప్రక్రియ.
ముందస్తు జ్ఞానం, సామర్థ్యం, పరిపక్వత. సరైన ఆన్సర్ని ఎంచుకోండి అన్నాడు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ బి మాత్రమే అన్నాడు. ఏ అండ్ బి ఏంటిది? ఇక్కడ ఏ అండ్ బి ముందస్తు జ్ఞానము, సామర్థ్యం, ఎబిలిటీ అండ్ ప్రియర్ నాలెడ్జ్. సో ఇదండి మన యొక్క సైకాలజీ పేపర్ 2 సైకాలజీకి అడిగినటువంటి క్వశ్చన్ పేపరు. సో ఒకసారి మీరు రాసుకోండి, చదువుకోండి, చాలా బాగా మార్క్స్ వస్తాయి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడు హలో హాయ్, వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఇప్పుడు 18th జూన్లో 2025లో కండక్ట్ చేసినటువంటి తెలుగు క్వశ్చన్ పేపర్ చూద్దాము. తెలుగు క్వశ్చన్ పేపర్ ఏ విధమైన క్వశ్చన్ అడిగారు అనేది మనము చూద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి క్వశ్చన్ నెంబర్ 30 వరకు సైకాలజీ. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. అయినా సో మనకు ప్యాసేజ్ ఇచ్చారు చూడండి. సో స్క్రీన్ పైన కనిపిస్తుంది క్లియర్ కట్గా. ఈ ప్యాసేజ్ని చదివి కింద ఇవ్వబడినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మనము రాయాల్సి వస్తుంది. ఓకే, సో ఒకసారి చూసుకోండి ప్యాసేజ్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 అంటే క్వశ్చన్ నెంబర్ 31 అంటే మన యొక్క సీరియల్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 31 ఉంటుంది. చూద్దాం. సో ఆమ్రవర్ణన మన కావ్యాలలో ఎప్పటి నుండి కనిపిస్తుంది? ఏంటి? 400 ఏండ్లు, 4000 ఏండ్లు, 40,000 ఏండ్లు, 4 యుగాలు. ఆన్సర్ ఏముంది? 4000 ఏండ్లు. పద్యం మన యొక్క ప్యాసేజ్ పరంగా. ఓకే, ఫ్రాన్సు దేశము ఏ పండుగకు జన్మస్థానము? ఫ్రాన్స్ దేశము ఏ పండుగ జన్మస్థానము? ఏ పండుగ జన్మస్థానం? అంజూర, ఖర్జూరము, ద్రాక్ష, బత్తాయి. ఆన్సర్ ద్రాక్ష. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 33. మాంగోమాంగేలకు మూల రూపం ఏది? మామిడికాయ, మావికాయ, మాగాయ, మంగాయి. ఆన్సర్ మాగాయ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఇది ప్యాసేజ్ పరంగా అనమాట. క్వశ్చన్ నెంబర్ 34. మామిడి పండు జన్మస్థానం ఏంది? స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పోర్చుగీసు, ఇరాన్, అరేబియా అండ్ హిందుస్థాన్. ఆన్సర్ హిందుస్థాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 35. సో ప్యాసేజ్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్లు అయిపోయినాయి. ఇప్పుడు పద్యం ఇచ్చిందండి. ఈ పద్యంకి క్వశ్చన్కి ఆన్సర్ మనం రాయాలి. సో ఈ కింది పద్యం చదివి 35 నుంచి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించమన్నాడు. ఇది పద్యం నుంచి అడిగినటువంటి క్వశ్చన్ చూద్దాము. చూడండి. సో ఎవరి వంట లక్ష్మీదేవి బయలుదేరినది? సాగరము, గురుడు, శంఖము, విష్ణువు. ఆన్సర్ విష్ణువు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. క్వశ్చన్ పక్షీంద్రుడు అనగా ఎవరు? పక్షీంద్రుడు అంటే ఎవరు? గ్రద్ద, జటాయువు, గరత్మంతుడు, రామచిలుక. ఆన్సర్ గరత్మంతుడు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. కౌముదకి అనే దేనికి పేరు? కంఠాభిరాముడు, గద, విల్లు, పల్లకి. ఆన్సర్ గద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. గురుడితో పాటు వెళ్తున్న వారిలో ఈ కింది వానిలో ఎదుర్కొన్న ఎవరున్నారు?
పొంతను, తాను, నారదుడు, కాంతుడు. ఆన్సర్ నారదుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. క్వశ్చన్ నెంబర్ 39 స్క్రీన్ పైన కనిపిస్తుంది. భాగ్యనగర సాధము లాకాశమగు మనుకుంటుడుచ్చును. సంభావన పూర్వపద పర అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, అతిశయోక్తి అలంకారము, యమకాలంకారం. అతిశయోక్తి అలంకారము ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40 ఎక్కాలము సంధి విడదీసి నా రూపం. ఎక్కము ప్లస్లు ఏ ప్లస్ కాలము, ఏ ప్లస్ కలము, ఏ ప్లస్ కాలము. ఆన్సర్ ఏ ప్లస్ కాలము. ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యపాదము ఏ ఛందస్సునకు సంబంధించినది? ద్విపద, కందము, తేటగీతి, ఆటవెలది. ఆన్సర్ ఆటవెలది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42 ఉదగ్రతేజం సమాసనామము. సమాసనామం అండి ద్విగు సమాసం, విశేషణ పూర్వ పద కర్మధారయ సమాసము, షష్ఠీ తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసం. ఆన్సర్ ఏమవుతుంది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు. ఏ వాక్యం? కర్తరి వాక్యం, కర్మణి వాక్యం, ఆప్తవాక్యం, సంయుక్త వాక్యం. ఆన్సర్ కర్తరి వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వర్షం అనే పదానికి ఉన్న వేరు వేరు అర్థములు ఏవి? నీరు వాన, సంవత్సరం వాన, నెక్స్ట్ ఆకాశం వాన, గాలి వాన. అంటే వర్షం వాన. బి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ద్రవ్యం అను పదానికి సమానమైన అర్థం ఏంటిది? ద్రవం, ధ్రువం, డబ్బు, మబ్బు. ఆన్సర్ డబ్బు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 46 పృథ్వీకి వికృతి పదము పుడమి, పులోమి, పుడ్వి, పృథ్వీ. ఆన్సర్ పుడమి. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 47 ఖాన్ అంటే అర్థం ప్రత్యక్షము, సామాన్యము, ప్రత్యేకము, ప్రధానము. ఆన్సర్ ప్రత్యేకము ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 48 కూరుతు కు పర్యాయ పదాలు శైలము, మహి, మహి తృష్ణ, పుత్రిక కుమార్తె, తృష్ణ తనయ. ఆన్సర్ పత్రిక కుమార్తె ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బాసర పుణ్యక్షేత్రం ఏ నది తీరంలో ఉంది? కృష్ణానది, గోదావరి, తుంగభద్ర, పెన్నా నది. ఆన్సర్ గోదావరి నది తీరంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. క్వశ్చన్ నెంబర్ 50 భారతదేశం నా మాతృభూమి ఈ ప్రతిజ్ఞను రచించిన వారు ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు, పైడిమర్రి వెంకట కృష్ణారావు, పైడిమర్రి వెంకట చలపతిరావు, పైడిమర్రి వెంకట రామారావు. ఆన్సర్ పైడిమర్రి వెంకట సుబ్బారావు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు అంటే ప్రతిజ్ఞను రచించింది పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఈజీ క్వశ్చన్ అండి. అదేవిధంగా వందే మాతరం రచించింది బంకించంద్ర చటర్జీ. జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ విధమైనటువంటి క్వశ్చన్ కూడా అడగడము పాసిబుల్గా ఉంటుంది అండి, అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో చూడండి. నేను టెట్ డిఎస్కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్ చూడొచ్చు, లేకపోతే లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. విడి జోడు కథను రచించిన వారు ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, దాసరథి రంగమాచార్య, నెక్స్ట్ ముక్కురాల రామారెడ్డి, సింగరెడ్డి నారాయణ. ఆన్సర్
ముక్కురాల రామారెడ్డి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కోటిలింగాల అనే చారిత్రక గ్రామం ఏ జిల్లాలో ఉంది? రాజన్న సిరిసిల్ల, జనగాం, జగిత్యాల, నాగర్ కర్నూల్. ఆన్సర్ జగిత్యాల, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది. యాయాతి చరిత్ర ప్రత్యేకత ఏంటిది? ప్రాకృత కావ్యము, సంస్కృత కావ్యము, ఆంగ్ల కావ్యము, అచ్చ తెనుగు కావ్యము. ఆన్సర్ అచ్చ తెనుగు కావ్యం, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సలంద్ర లక్ష్మీనారాయణ రచించినది ఎవరు? కవిసేన మానిఫెస్టో, విప్లవ మానిఫెస్టో, దళిత మానిఫెస్టో, అభ్యుదయ మానిఫెస్టో. ఆన్సర్ దళిత మానిఫెస్టో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 స్క్రీన్ పైన. గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం అనే లలిత కళలు మాతృభాష బోధనలో ఈ విలువలను పెంపొందిస్తారు. దేనికి? వృత్తిపర, సృజనాత్మకత, ప్రజాస్వామ్య, ఆధ్యాత్మిక. ఆన్సర్ సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. మనస్సులోని భావపరను ఏ పదాల ద్వారా, ఏ కావ్యాల ద్వారా ఎటువంటి వారికి అందిస్తామో అదే భాష అని అభిప్రాయపడిన భాషావేత్త ఎవరు? సెఫైర్, సట్ఫర్డ్, రామచంద్ర వర్మ, నోమ్ చోమ్స్కీ. ఆన్సర్ రామచంద్ర వర్మ, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు శ్రవణ నైపుణ్యాభివృద్ధికై దృష్టిలో ఉంచుకోవలసిన అంశం ఏంటిది? విద్యార్థులతో పాఠాలను మౌనంగా చదివించాలి. కఠినమైన ధ్వనుల నుండి సులభమైన ధ్వనులను పరిచయం చేయాలి. శ్రవణములోపమున్న విద్యార్థులకు తరగతి గదిలో దూరంగా పూర్తిగా వెనుక వరుసలో కూర్చోబెట్టాలి. ఉపాధ్యాయుడు స్వయంగా స్పష్టోచ్చారణ కలిగి విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. ఆన్సర్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. విద్యార్థులు తరగతి గదిలో కూర్చున్న దానికి పునర్బలనం చేయడానికి బోధనం చివర ఉపాధ్యాయుడిచ్చే కృత్యం ఏంటిది? ఇంటి పని, ఉమ్మఖీకరణము, నెక్స్ట్ పునర్విమర్శనం, ప్రదర్శనం. ఆన్సర్ ఇంటి పని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటో వాళ్ళకు షేర్ చేయండి. నేను టెట్ డిఎస్కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్లు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ పేపర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడొచ్చు. నేను లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని కూడా చూడొచ్చు. మళ్ళా ఏదైతే మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఉందో మొత్తము చూడండి, ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వ్యాసరచన బోధనోద్దేశాలలో చేరని అంశం ఏంటిది? రచనలను పరిచ్ఛేదాలుగా భావించకపోవడం. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. ఫ్లాష్ కార్డులు నమూనాలు ఈ రకమైన బోధనోపకరణాలు శ్రవ్యోపకరణాలు, దృశ్యోపకరణాలు, దృశ్య శ్రవ్యోపకరణాలు, ద్విభాష ఉపకరణాలు. ఆన్సర్ ఏంటిది? దృశ్యోపకరణాలు. ఫ్లాష్ కార్డ్ అంటే చూపెట్టేది, నమూనాలు కూడా చూపెట్టేది. కాబట్టి దృశ్యం అంటేనే కంటికి కనిపించడం కోసమే చేస్తారు. కాబట్టి ఫ్లాష్ కార్డు, నమూనాలు అనేది దృశ్యోపకరణాలుగా అవుతుంది. ఓకే, విజువల్ థింగ్స్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపరు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో 18th June 2025లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. పేపర్ 2కి సంబంధించినటువంటి
మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ అండి. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు, ఏ విధమైన ఆన్సర్ మనం రాయాలి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. సో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 91, అంటే మన యొక్క సీరియల్ నెంబర్లో క్వశ్చన్ నెంబర్ 91 ఉంటుంది కదా. సో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది. 21p square q power of 4 r cube 42pq square r square 63p square p cube 4 power r ల గరిష్ట నమూనా సామాన్య భాజకం ఏంటిది? ఆన్సర్ ఏమవుతుంది? 21pq square r square ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92, అంటే నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. ఏంటిది? రెండు సంఖ్యలు 3:5 3 నిష్పత్తి 5 నిష్పత్తిలో ఉన్నారు. ప్రతి సంఖ్యను 9 తీసివేస్తే కొత్త సంఖ్యలు 12:23 నిష్పత్తిలో ఉంటాయి. అప్పుడు ఆ రెండు సంఖ్యల మొత్తం ఏంటిది? 88. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. -1 all to the power of -4 ఈక్వల్ టు వాట్? ఏంటిది? ఆన్సర్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. ఒక చతురస్రాకార సమాంతర తలంపై 2 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన 4 ఏకరీతి వృత్తాలను ఒక దానితో ఒకటి స్పృశించుకునేలా ఉంచారు. దాని మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాల వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. ఆన్సర్ ఏమవుతుంది? 16 × 4 - π. ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. క్వశ్చన్ నెంబర్ 95 ఏమన్నారు? ఒక దీర్ఘ చతురస్రాకార దిమ్మె యొక్క సంపూర్ణ తల వైశాల్యము 7488 చదరపు సెంటీమీటర్లు. దాని పొడవు వెడల్పులు ఎత్తులు 4:3:2 నిష్పత్తిలో ఉన్నాయి. అప్పుడు దాని వెడల్పు సెంటీమీటర్లో ఏంటిది? 36 ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. 3 to the power of 160 minus 3 to the power of 151 by 3 to the power of 150 ఈక్వల్ టు వాట్? ఏమవుతుంది? 3 × 3 to the power of 9 - 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ 3, 4 అనే బిందువు రేఖ y = ax + 2/3 పై ఉన్నట్లయితే a యొక్క విలువ ఏంటిది? 10/3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. ఎవరిని రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 98. క్రింది వాటిలో అతిపెద్ద 4 అంకెల ఘన సంఖ్య ఏంటిది? 9261 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో చూడండి. ఒక కంపెనీలో అందరు ఉద్యోగుల సగటు వేతనం 6000. ఓకే. వీరిలో 6 ఉద్యోగుల సగటు వేతనము 10,000. ఓకే. మరియు మిగిలిన ఉద్యోగుల సగటు వేతనము 5,000. అయితే ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత? మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత అవుతుంది? మొత్తం 30 అవుతుంది. ఓకే. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. క్వశ్చన్ నెంబర్ 100. సో క్వశ్చన్ నెంబర్ 100 చూద్దాం. సంఖ్య 736 ను 1/2:2/3:3/4 నిష్పత్తిలో విభజిస్తే ఏర్పడే రెండవ సంఖ్య ఏంటిది?
256 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. క్వశ్చన్ నెంబర్ 101, 0.02 all to the power of -3 ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది అన్నాడు. అంటే 1,25,000 ఆన్సర్ అవుతుంది. ఓకే, క్యాలిక్యులేషన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102, ఒక షడ్భుజానికి గీయగల గరిష్ట కర్ణాల సంఖ్య ఎంత? ఒక షడ్భుజానికి గీయగల గరిష్ట కర్ణాల సంఖ్య ఎంత? 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103, క్రింది వాటిలో బహుపది 6x² - 14x -40 యొక్క ఒక శూన్యము ఏంటిది? ఆన్సర్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104, 3 మరియు 2చే భాగించబడే 2 అంకెల సంఖ్య మొత్తం ఏంటిది? 210, those of thus. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. క్వశ్చన్ నెంబర్ 105 మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. మధు 600కి 120 నారింజ పండ్లను కొని వాటిలో 80 పండ్లను 500కి అమ్మాడు. అతను మిగిలిన 40 నారింజ పండ్లను అదే రేటుకు అమ్మితే అతనికి వచ్చే లాభ శాతం లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఏంటి లాభ శాతం? ప్రాఫిట్ 25% అని అడిగాను. ఆన్సర్ మనము చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106, xy = 1 అయితే x + y + 2 ఎంత అంటును? ఎంత అవుతుంది? x + 1 × y + 1 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. క్వశ్చన్ నెంబర్ 107 స్క్రీన్ పైన కనిపిస్తుంది. a - 1/a = 3 అయితే a² + 1/a² ఏంటిది? ఆన్సర్ 11 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. క్వశ్చన్ నెంబర్ 108 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 2/5 × 4/9 ప్లస్ 2/5 × 5/9 2/5 లో ఉపయోగించిన ధర్మం ఏంటిది? ఏంటి ధర్మము? విభాగ ధర్మం. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పైన 109. క్వశ్చన్ నెంబర్ 109, త్రిభుజం PQR యాంగిల్ Q 90 degrees, PQ = QR = 3√2 సెంటీమీటర్లు అయితే PR విలువ ఎంత విలువ? ఆన్సర్ అవుతుంది 6 అవుతుంది. ఓకే, సో ఇది ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. క్వశ్చన్ నెంబర్ 110, 2 వృత్తాల వైశాల్యాల నిష్పత్తి 4:9 అయితే వరుసగా వాటి వృత్త పరిధి నిష్పత్తి ఎంత? 2:3 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 111 అన్నమాట. 111 ఏంటిది? XYZ మరియు MNO అనే 2 త్రిభుజాలలో XY = ON, YZ = NM మరియు XZ = OM అయితే ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ అవుతుంది చూడండి, XYZ ≠ త్రిభుజం ONM ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ 4th one కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో 404040 × 15 ఎంత అన్నారు? ఎంత అవుతుంది? ఆన్సర్ 6060,600 ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113 స్క్రీన్ పైన కనిపిస్తుంది.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 8? ఈ క్రింది వాటిలో ఏ సంఖ్య 8 చే భాగించబడుతుంది? దేనితో భాగించబడుతుంది? 37,136ను డివైడెడ్ 8 చేస్తే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. స్క్రీన్ పైన కనిపించే క్వశ్చన్ చూడండి. 4,0, 0,0 మరియు 0,-4 అనే 3 శీర్షాలు కలిగి ఉన్న చతురస్రం యొక్క 4వ శీర్షం ఏంటిది? 4 ఏంటిది ఆన్సర్? 4,-4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 115. ఒక విద్యార్థి గణిత సాధారణీకరణాలను మరియు పరికల్పనలను అర్థం చేసుకోగలడు మరియు చేయగలడు. అప్పుడు ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏంటిది? విద్యా ప్రమాణం ఏంటిది? కారణాలు చెప్పడం మరియు నిరూపణ చేయడం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల కొలతలు వరుసగా 9 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్లు. వాటి మధ్య లంబ దూరం 6 సెంటీమీటర్లు అయిన సమలంబ చతుర్భుజ వైశాల్యాన్ని కనుగొనండి. ఈ సమస్య బోధనకు అత్యంత అనుకూలమైన గణిత బోధన పద్ధతి ఏంటిది అన్నాడు. ఏంటిది? నిగమన పద్ధతి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117. క్రింది వాటిలో పాఠశాల గణిత విద్యా ప్రణాళికకు పాఠ్యాంశాలను ఎంచుకోవడానికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలను గుర్తించండి. ఉపాధ్యాయ కేంద్రిత విధానము, తాత్కాలిక విధానము, సర్పిలాకార విధానము, మానసిక వికాస క్రమం. ఆన్సర్ ఏమవుతుంది? బిసిడి అన్నారు. అయినా బిసిడి అన్నారు. ఎందుకు ఇక్కడ బిసిడి అన్నారు? మరి ఎందుకు కాదంటే టీచర్ సెంటర్ అప్రోచ్ అన్నారు. టీచర్ సెంటర్ అప్రోచ్ అనేది జరగదండి, అయినా అది మన కాలంలో జరిగింది. కాబట్టి స్టూడెంట్ సెంటరే జరగాలి. కాబట్టి A1 కరెక్ట్, రాంగ్, బిసిడి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118 చూద్దాము స్క్రీన్ పైన. గణితంలో అభ్యసన అనుభవాలను రూపొందించడానికి సంబంధం లేని అంశం ఏంటిది? అభ్యసన అనుభవాలను క్లిష్టత నుండి సరళతకు అమర్చాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. విద్యార్థులకు గణితంలో సెమినార్లు దీని ద్వారా నిర్వహించబడును. దేని ద్వారా? గణిత క్లబ్బు, అయినా మ్యాథమెటిక్స్ క్లబ్ ద్వారా చేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. ఏ అంశాన్ని పరీక్షించాలని భావిస్తున్నామో ఆ అంశాన్ని ఖచ్చితంగా పరీక్షిస్తే ఆ మూల్యాంకన సాధనం ఈ లక్షణాన్ని కలిగి ఉంటుంది. దేన్ని కలిగి ఉంటుంది? సంప్రమాణత, వాలిడిటీ, సప్రమాణత. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదండి మన యొక్క క్వశ్చన్స్. సో మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి మొత్తం 30 క్వశ్చన్స్ మనము డిస్కస్ చేశాము. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను డిఎస్సి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ పేపర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది మన యొక్క. ఓకే, ఈ మ్యాథమెటిక్స్ అయిపోయింది కదా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇది 18th జూన్ రోజు కండక్ట్ చేసినటువంటి 2025లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో సెండ్ చేయండి. ఓకే, సో వాళ్ళకి షేర్ చేయండి. సో సైన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సైన్స్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనం రాయాలి అనేది ఈ పేపర్లో మనము డిస్కస్ చేద్దాము. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన యొక్క పేపర్ స్టార్ట్ చేద్దాం. సో మొత్తము క్వశ్చన్కి ఆన్సర్తో సహా మనము డిస్కస్ చేద్దాము. మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 122, 123. ఓకే, ఇది కొద్దిగా ముందుకు స్క్రోల్ అయిపోయిందండి. క్వశ్చన్ నెంబర్ 121 చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. బంధింపబడి ఉన్న ప్రవాహిపై కలుగజేయబడిన బాహ్య పీడనం ఆ ప్రవాహి ఘన పరిమాణం అంతటా అన్ని దిశలలో సమానంగా ప్రసారం చేయబడుతుంది అనే వాక్యం ఈ సూత్రాన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? ఆర్కిమెడిక్ సూత్రం, పాస్కల్ సూత్రం, బౌన్లీ సూత్రం. ఆన్సర్ ఏమవుతుంది? పాస్కల్ సూత్రం ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ న్యూటన్ నియమం కూడా ఉంది ఇచ్చిండ్రు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏంటిది? ఏంది అత్యంత ప్రకాశవంతమైన గ్రహము? బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి. ఆన్సర్ శుక్రుడు అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. క్వశ్చన్ నెంబర్ 123 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఎస్టీపీ వద్ద 400 గ్రాముల 400 గ్రాముల హైడ్రోజన్ను మండించడానికి అవసరమైన ఆక్సిజన్ ఘనపరిమాణం లీటర్లలో ఎంత అవుతుంది? 224. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటిది? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d5. క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము సెకండ్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఈ క్రింది వ్యాఖ్యలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అన్నారు. గ్రూపులలో పరమాణు వ్యాసార్థాలు పెరుగుతాయి. స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అయనీకరణ శక్తిని ప్రభావితం చేస్తుంది. లోహాలు రుణ విద్యుదాత్మకత గల మూలకాలు. సో ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు అనమాట. ఏంది ఇది? ఏబి మాత్రమే సత్యం. ఏంటిది ఏబి మాత్రమే? ఏ గ్రూపులలో పరిమాణ వ్యాసార్థాలు పెరుగుతాయి. స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసము అయనీకరణ శక్తిని ప్రభావితం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. లోహాన్ని దాని సంగ్రహణ ప్రక్రియతో జతపరచండి అన్నారు. లోహాన్ని దాని సంగ్రహణ ప్రక్రియతోటి జతపరచమన్నారు అన్నమాట. ఏంటిది? Na సోడియం, Fe ఫెర్రస్, సో Hg హైడ్రోజీరం, Ag అర్జెంటినం. సో వీటిని ఏది దేనితోటి అవుతుందో చూడడం. క్షయకరణం, స్థానభ్రంశం, విద్యుత్ విశ్లేషం, గాలిలో మండించడం. సో చూద్దాము ఆప్షన్స్ ఏమిచ్చిండు. ఆప్షన్ ఏమిచ్చిండు? A3, B1, C4, D2. ఏవి దేనితోటి మ్యాచ్ అవుతుంది చూద్దాము. ఏదే ఇచ్చాడు కదా, సో ఏవి దేనితోటి మ్యాచ్ అవుతుందో చూద్దాం ఇక్కడ. సో A3 అన్నారు కదా, ఏనా? A3 ఏంటిది? Na సోడియం అనేది విద్యుత్ విశ్లేషణకి మనకు అవుతుంది. ఓకే, ఐసోలేషన్. నెక్స్ట్ B2 ఫెర్రస్ ఏంటిది? స్థానభ్రంశం. B1 నెక్స్ట్. సో C4 ఏమవుతుంది? Hg అనేది గాలిలో మండించడము. నెక్స్ట్
D2 అవుతుంది. ఏంటిది ఇక్కడ D2 C4 B1 అన్నమాట. ఓకే సారీ, ఇక్కడ B1 అన్న కదా, ఇంకోసారి చేద్దాం. ఓకే సారీ, తప్పు చేశాను. A3 ఏమవుతుంది? సోడియం ఏంటిది? విద్యుత్ విశ్లేషణం అయినా. B1 ఫెర్రస్ అనేది క్షయీకరణానికి అవుతుంది అన్నమాట. Hg అనేది గాలిలో మండించడం కోసము పనికొస్తుంది. ఓకే, Ag అనేది ఏంటిది? స్థానభ్రంశం అవుతుంది. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను టెట్ డిఎస్కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్లేలిస్ట్లో చూడొచ్చు అయినా. సుక్రోజ్ అణువు యొక్క పరిమాణకత ఏంటిది? ఆప్షన్లో ఇచ్చాను 45. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అసత్య వ్యాఖ్యను గుర్తించండి. అసత్య అంటే తప్పు అయినా. సో రాంగ్ వన్ని మనము ఇప్పుడు డిస్క్రైబ్ చేయాలన్నమాట. ఏంటిది? అభిలంబ బలం ఒక స్పర్శా బలం. నెక్స్ట్, ఘర్షణ చలనాన్ని వ్యతిరేకిస్తుంది. పీడనం వస్తువు వైశాల్యంపై ఆధారపడి ఉండదు. బలాన్ని న్యూటన్లలో కొలుస్తారు. ఇవి అన్ని కరెక్ట్, ఇదే తప్పు. కాబట్టి ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 129 చూద్దాము. బల్బును మరింత ప్రకాశవంతంగా వెలిగించడానికి చేయవలసిన సరైన సంధాన ఎంపిక ఏంటిది? శ్రేణిలో విద్యుత్ ఘటాలను సంధానం చేయడమే సరైన సంధాన ఎంపిక అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 130 క్వశ్చన్ నెంబర్ 130. శుద్ధి చేయని నీటి వల్ల ఈ వ్యాధి సంక్రమించదు అయినా. శుద్ధి చేయని నీటి వల్ల ఈ వ్యాధి సంక్రమించదు. ఏ వ్యాధి సంక్రమించదు? కోవిడ్ వ్యాధి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ మనకు విరేచనాలు, మలేరియా, టైఫాయిడ్, కోవిడ్ అంటే 2 ఇచ్చాను అనమాట. 2 కూడా కరెక్ట్. ఓకే, ఏంటిది? మలేరియా, కోవిడ్ 2 కూడా ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ దిస్ క్వశ్చన్స్ marks for these 2 questions. Next question number 131. Question number 131 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం సంభవించుటకు గల కారణం ఏంటిది కారణము? కాంతి సాంద్రతర యానకం నుండి విరళ యానకం నకు వెళ్ళే సందర్భంగా పతన కోణం సందిగ్ధ కోణాన్ని మించిపోతుంది. కాబట్టి ఆన్సర్ అని అంటాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. క్రింది వాటిలో ఏది సత్యమో గుర్తించండి. ఏది కరెక్టో గుర్తించమన్నాడు. ఏంటిది కరెక్టు? మరియు బాణాసంచా తయారీలో లోహాలు మరియు అలోహాల ఉపయోగించబడతాయి అని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133. క్వశ్చన్ నెంబర్ 133 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో హిస్టోరియాలను కలిగి ఉండే మొక్కలను ఏమంటారు? గుర్తించండి అన్నారు. ఏంటిది? నెఫంతిస్, పుట్టగొడుగులు, లెగ్యూమ్, కనుకుట. ఆన్సర్ డి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134. క్వశ్చన్ నెంబర్ 134 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వృక్ష మరియు జంతు కణాల రెండింటిలో ఉండే కణాంగాలను గుర్తించండి. ఏంటి రెండింటిలో ఉండే కణాంగాలు? ప్లాస్టిడ్లు, కణకవచం, సెంట్రియాడ్స్, అంతర్జీవ ద్రవ్యజాలకం. ఆన్సర్ అంతర్జీవ ద్రవ్యజాలకము ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అందరికీ క్వశ్చన్స్ ఇస్తారు. కాళ్ళు మరియు మొండెంను సంధావించే మానవ అస్థిపంజర నిర్మాణాన్ని గుర్తించండి. ఇది కరెక్ట్ లేదట, అంటే ఫుల్ మార్క్స్ విల్ బి గివెన్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ అని ఇచ్చాను అనమాట. సో కంగ్రాచులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది?
క్రింది వానిలో ఒకటి మొక్కలలో పత్రాల యొక్క సాధారణ విధి కాదు. ఏంటిది? బాష్పోత్సేకం, వాయువుల వినిమయము, ప్రత్యుత్పత్తి మరియు కిరణజన్య సంయోగ క్రియ. ఆన్సర్ ఏమవుతుంది? ప్రత్యుత్పత్తి అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పుట్టపురుగు డింబకాలను ఆవిరి లేదా వేడి గాలికి గురి చేసి చంపే క్రియను గుర్తించండి. ఏంటిది? స్టిప్లింగ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆహార పదార్థాలను వేరులో నిల్వ చేసే మొక్కను గుర్తించండి. చిలగడ దుంప హేనా? సో ఆన్సర్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సరైన దాన్ని గుర్తించండి అన్నారు. ఏంది సరైన? మృదులాస్థి ఒక రకమైన కండరం కణజాలం. లిగమెంట్ అనునది ఒక రకమైన కణజాలము. ఎముక ఒక రకమైన సంయోజక కణజాలము. ఎబ్రోబ్లాస్ట్లు ఒక రకమైన నాడీ కణం. ఆన్సర్ ఏమవుతుంది? ఎముక ఒక రకమైన సంయోజక కణజాలం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140 క్వశ్చన్ నెంబర్ 140. సో సరికాని జతని గుర్తించండి అన్నాడు అయినా ఇన్కరెక్ట్ పేర్. సో ఏంటిది ఆన్సర్? స్పైరులినా సూక్ష్మ ఆర్థ్రోపోడా, ఇది కరెక్ట్ కాదంట. ఓకే, సో ఆన్సర్ ఏంది? బి ఆన్సర్ కరెక్ట్ ఉంది. ఏంది? వర్టిసెల్లా ప్రోటోజోవానికి చెందినది. और సెరాటియం శైవలం. నెక్స్ట్ కోకస్ బ్యాక్టీరియా, కోకస్ అనేది బ్యాక్టీరియా, వర్టిసెల్లా ప్రోటోజోవా. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? బి సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రాసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో పీయూష గ్రంథిచే స్రవించబడని హార్మోన్ ఏది? పీయూష గ్రంథి ఏంది? పాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, పెరుగుదల హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రొజెక్టిరాన్ హార్మోన్. సో ఆన్సర్ ఏమవుతుంది? ప్రొజెక్టిరాన్ హార్మోన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో షేర్ చేయండి. టెట్ డిఎస్కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్లను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్. సో క్రింది వాటిలో ద్వితీయ కాలుష్యాన్ని గుర్తించండి. ద్వితీయ కాలుష్యం ఏంటిది? PAN. ఓకే, ఇది PAN. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో గ్లోబల్ గ్రెయిన్ అంటే ప్రపంచ ధాన్యంగా పేర్కొనబడేది ఏది? ఏంటిది? వరి, మొక్కజొన్న, గోధుమ, జవార్. ఆన్సర్ ఏంటిది? వరి ఆన్సర్ అవుతుంది, రైస్. నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియలో సూర్యకాంతి యొక్క పాత్రను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జాన్ ఇంజన్ హౌస్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 10వ తరగతి విద్యార్థి అయిన సర్వాణి బ్యాటరీ, వైర్లు, స్విచ్ మరియు బల్బును ఉపయోగించి తన సాధారణ విద్యుత్ వలయాన్ని జాగ్రత్తగా తయారు చేస్తుంది. అది ఖచ్చితంగా మరియు చక్కగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది. విద్యార్థి యొక్క ఈ ప్రవర్తనను సంబంధించిన రంగం మరియు స్థాయిని గుర్తించండి. ఏంటిది? ఆన్సర్ మానసిక చలనాత్మక రంగం సమన్వయం అని ఆన్సర్ రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో క్రింది వాటిలో చారిత్రక పద్ధతి యొక్క ఉపగమనం కానిది ఏది? ఏంటిది? వృత్తాకార ఉపగమనం, జీవిత చరిత్ర ఉపగమనము, పరిణామ ఉపగమనం, ప్రయోగాత్మక ఉపగమనం. ఆన్సర్ ఏమవుతుంది? ప్రయోగాత్మక ఉపగమనం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ సంవత్సరంలో భారతదేశంలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ NIF
స్థాపించబడింది. ఎప్పుడు? 2000 ఇయర్ అయినా 2000 సంవత్సరంలో చేశారన్నమాట. క్వశ్చన్ నెంబర్ 148 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక్క జీవశాస్త్ర ఉపాధ్యాయుడు తన విద్యార్థులను కిరణజన్య సంయోగ క్రియను అర్థం చేసుకోవడానికి ఒక ప్రయోగం చేయమని అడగడం ఈ ప్రామాణికతను సూచిస్తుంది. దేని? ప్రక్రియ ప్రామాణికత. ఓకే, ప్రాసెస్ వాలిడిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149 లాస్ట్ సెకండ్ క్వశ్చన్. జీవులలో శ్వాసక్రియ గురించి తన విద్యార్థుల అవగాహనను తెలుసుకోవడానికి ఒక ఉపాధ్యాయురాలు A మరియు B, C సమాన పరిమాణంలో ఉన్న 3 పరీక్ష నాళికలను 3/4 స్థాయి వరకు నీటితో నింపింది. ఆ తర్వాత ఆమె తన విద్యార్థులను నేను పరీక్ష నాళిక Aలో నత్తను, పరీక్ష నాళిక Bలో ఒక నీటి మొక్కను ఉంచి Cలో నత్త మరియు మొక్క రెండింటిని ఉంచితే ఆ ఏ పరీక్ష నాళికలో అత్యధిక CO2 కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది అని అడిగింది. ఈ సందర్భంలో ఉపాధ్యాయురాలు ఏ ప్రక్రియ నైపుణ్యంకు ప్రాధాన్యతకు అందిస్తుంది? ఏంది? అంచనా వేయడం. అంచనా వేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150 లాస్ట్ క్వశ్చన్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. నేను టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని పేపర్ 1 అండ్ పేపర్ 2కి ప్రీవియస్ ఇయర్ PYQ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడొచ్చు. సో రైట్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక గ్రామంలో చాలామంది ప్రజలు రక్తహీనతతో బాధపడుతున్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలుగా సుప్రియ తన 10వ తరగతి విద్యార్థులకు దీనిని గురించి మంచి అవగాహన కల్పించాలని మరియు ఆ పరిస్థితికి పరిష్కారాలను కనుగొనేలా కోరుకుంది. దీన్ని నిర్వహించేటప్పుడు ఆమె కింద ఈ పద్ధతిని ప్రాధాన్యతను ఇస్తాయి. దేన్ని ఇస్తాయి? ఆప్షన్ ABC. ఏంటిది? A ఉపన్యాస పద్ధతి, B ప్రదర్శన పద్ధతి, C ప్రయోగ పద్ధతి, D సమస్య పరిష్కార పద్ధతి. ఆన్సర్ సమస్య పరిష్కార పద్ధతి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ విధమైనటువంటి క్వశ్చన్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. నేను టెట్ డిఎస్సి అండ్ డిఎస్సి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ దొరకకపోయినా ప్లేలిస్ట్లో వెతకండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్లో వెతకండి, అన్ని క్వశ్చన్ పేపర్ మీకు కనిపిస్తాయి. సో నేను సబ్జెక్ట్ వైజ్గా పెట్టాను, డేట్ వైజ్ కూడా పెట్టాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.